ஏத்த களம்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்த முடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயலெஜாய் மாத்தாருனக்கு வழி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடி பணியுமா போலே పోతియాం వందోం పుగజిందు ఏలోరెంబావాయ్. ఈ పాసురంలో గోదామాత గోపికలు స్వామివారిని నిద్ర మేల్కొల్పుతూ పశు సంపద యొక్క గొప్పతనాన్ని ఇలా వర్ణిస్తున్నారు. సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతల గురించి, ఆవులు పొదుగుల కింద ఉన్న కుండలలో పాలు నిండిపోయి స్రవిస్తున్నాయి అని చెప్తూ, గోసంపద ఔదార్యం కలిగినటువంటి గోవులు కలిగి ఉన్న నందగోపుని కుమారుడా అంటూ స్వామిని ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా అర్థం వచ్చే విధంగా ఔదార్యమైన గోవులు అంటే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆచార్యులు అని, పాలు అంటే ఆచార్యులు మనకి వారు నేర్చుకున్న వేదాలను ఉపదేశిస్తారు అని, కుండలు అంటే జ్ఞానాన్ని నేర్చుకునే శిష్యుల కోసం ఆచార్యులు ఎదురు చూస్తూ ఉంటారని అర్థం వచ్చే విధంగా ఎంతో గొప్పగా చెప్పారు. గోపికలు స్వామివారిని ఇలా ప్రార్థిస్తున్నారు. స్వామి, మీ వైభవాన్ని, గుణాన్ని, సౌందర్యాన్ని, సర్వజ్ఞాన్ని మేము పాటలు పాడడానికి ఎదురు చూస్తున్నాము, మీ దర్శనం కోసం ఆగలేకపోతున్నాము స్వామి అంటూ, స్వామి గొప్ప జ్యోతి స్వరూపుడా, నీకు మేల్కొల్పు పాడడానికి వచ్చాము స్వామి అని ఈ పాసురంలో గోపికలు స్వామివారిని వేడుకుంటున్నారు.